ఫ్రెండ్స్, ముందుగా శుభోదయం అందరికీ. రైతులు తమ ధాన్యం పండించిన పంటని తినడానికి కొంత ఉంచుకొని కొంత అమ్ముకుంటారు. ఉంచుకున్న వాటిని మిల్లుకి తీసుకొచ్చి మిల్లింగ్ చేయడానికి వస్తారు. ఇలా తీసుకొచ్చుకుంటారు. రైస్ మిల్లు గురించి మీకు కొంత అవగాహన కోసం నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక చిన్న వీడియో చేసి మీకు కనబడేది రైస్ మిల్లు. రైస్ మిల్లులో ఫస్ట్ ధాన్యం బస్తాలు ఇక్కడ గుంటలో గుమ్మరిస్తారు. ఈ గుంటలో పోసిన వాటిని ఈ కనపడేది లిఫ్ట్ ఎలివేటర్ అంటారు. ఈ లిఫ్ట్ ఎలివేటర్ ఒక బెల్ట్కి చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి మొత్తం రౌండ్గా. ఆ గిన్నెల ద్వారా తీసుకెళ్తుంది. బెల్ట్ రోలర్ తిరుగుతుంటుంది. తిరుగుతున్నప్పుడు ఆ బెల్ట్కున్న గిన్నెల్లోంచి గుంటలో ఉన్న ఒడ్లు పైకి తిరుగుతూ ఉంటాయి, పైకి వెళ్ళిపోతాయి. నాకు చూడండి, పైన చూపిస్తున్నాను. అలా పైనకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒడ్లు ముందుగా అక్కడ పైపు కనపడుతుంది చూడండి. ఆ పైపు ద్వారా దాంట్లో కొదుగుతాయి. దాంట్లో పడి జల్లెడ అవుతాయి. ఈ జల్లెడలో పడతాయి. ఈ జల్లెడలో పడిన తర్వాత గడ్డి చెత్త రాళ్ళు అంతా పైనకి వెళ్ళిపోయి ఉంటాయి. పైన మిగిలిన తర్వాత ఇక్కడి నుంచి మంచోట్లు ఇటు నుంచి బయటికి దీంట్లోకి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత కింద మిగిలే దుమ్ము ఉంటుంది, డస్ట్. ఆ మట్టి సన్న డస్ట్ మొత్తం ఇటే వెళ్ళిపోయింది. ఇదో ఇక్కడ డబ్బాలో పడుతుంది చూడండి, ఇది మట్టి. ఈ బాక్సులో జల్లులోంచి దీంట్లోకి పడ్డాక ఇటు వస్తాయి. ఇవి మంచి ఒట్లు. దీంట్లో మట్టి, ఈ ఒట్లలో మట్టి కానీ దుమ్ము కానీ చెత్త కానీ ఏమి ఉండదు. దీంట్లోంచి ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇక్కడ ఈ గుంటలో పడతాయి. ఈ గుంటలోంచి మళ్ళీ ఇది ఇంకొక లిఫ్ట్ ఎలివేటరు. ఈ లిఫ్ట్ ఎలివేటర్ ద్వారా పైకి వెళ్ళిపోతాయి. పైనకి లిఫ్ట్ ఎలివేటర్ ద్వారా పైనకి లిఫ్ట్ ఎలివేటర్ ద్వారా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పైపు ఉంది చూడండి. ఆ పైపు నుంచి దాంట్లో పడతాయి. షెల్లర్ అంటారు, ఇది రబ్బర్ షెల్లరు. దీంట్లో 2 రబ్బర్ రోలర్స్ ఉంటాయి. ఆ 2 రోలర్స్ తిరుగుతుంటే 2 రోలర్స్ మధ్యలో వడ్ల గింజలు పడి దీంట్లో పడి నలుగుతాయి. నలిగిన తర్వాత పొట్టు ఊడిపోయింది. ఇగో ఇలా వస్తాయి. ఊరపట్టేమో వెనక వైపుకి వెళ్ళిపోద్ది పైపుల ద్వారా. ఈ ఊరపట్టు వలసిని దీంట్లోకి వస్తాయి. దీంట్లోంచి మళ్ళీ ఇక్కడ ఇంకొక లిఫ్ట్ ఎలివేటరు. ఇది 3వ లిఫ్ట్ ఎలివేటరు. దాంట్లోంచి 3వ లిఫ్ట్ ఎలివేటర్ వస్తాయి. లిఫ్ట్ ఎలివేటర్లోంచి మళ్ళీ పైనకి వెళ్ళిపోతాయి. పైనకి వెళ్ళిపోయిన తర్వాత ఒక డబ్బాలో పడతాయి చూడండి. దాంట్లోంచి పైప్ ద్వారా మళ్ళీ ఇక్కడికి వస్తాయి. దీన్ని సపరేటర్ అంటారు. ఈ సపరేటర్ ఏం చేస్తుందంటే అక్కడ రబ్బర్ షెల్లర్లో 2 రబ్బర్ల మధ్య నలిగి వరిపట్టు బయటకు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన బియ్యం దీంట్లో పడితే ఆ బియ్యంలో కొంత శాతం వరిపట్టు ఉంటుంది. ఇదిగో చూడండి, పొట్టు ఉన్న గింజలు కొన్ని ఉంటాయి. పొట్టు ఉండిన ఏమో ఈ ముడి బియ్యం అంటారు, బ్రౌన్ రైస్ అంటారు వాటిని ఇంగ్లీష్లో. ఈ ముడి బియ్యం ఇటే వస్తాయి. దీంట్లో మెరుగు కొన్ని నలకుండున్న వాటిని మెరుగులు అంటారు. మళ్ళీ ఆ ఒడ్లు ఇటు పక్క నుంచి కిందకు దిగి దీంట్లోంచి మళ్ళీ వేరే వెళ్ళిపోతాయి. ఇంకొక లిఫ్ట్ ఎలివేటర్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. రిటర్ను మళ్ళీ షెల్లర్లో పడి మళ్ళీ నలుగుతాయి. ఇలా వచ్చేసిన తర్వాత ఈ పొట్టు మొత్తం ఊడిపోయిన బియ్యం ఒక సైడ్కి వస్తాయి. అవి ఇంకొక ఎలివేటర్లోంచి అక్కడ చూడండి, ఆ ఎలివేటర్, ఆ లిఫ్ట్ ఎలివేటర్లోంచి మళ్ళీ పైనకి వెళ్ళిపోయి అది పాలిషర్ అంటారు. ఆ పాలిషర్లోకి వస్తాయి. పాలిషర్లోకి వచ్చిన తర్వాత ఇగో ఈ పాలిషర్లో మొత్తం అక్కడ ఉన్న ముడి బియ్యం ఇక్కడికి వచ్చేసరికి వైట్గా అవుతాయి. ఇదిగో ఇది చూడండి, అక్కడ ముడి బియ్యం సెపరేట్లో ఇందాక మీకు చూపించిన ముడి బియ్యం సెపరేట్లోంచి ఈ పాలిషర్లోకి వచ్చి పాలిషర్లో మొత్తం పట్టు పైన చౌడు పొర పోయింది.
ఒరిజినల్ బియ్యం మొత్తం తెల్ల బియ్యం బయటకు వస్తాయి. ఈ తెల్ల బియ్యం దీంట్లోకి ఇక్కడ పడతాయి చూడండి. ఇది పడి ఇంకొక లిఫ్ట్ ఎలివేటరు, మళ్ళీ లిఫ్ట్ ఎలివేటర్ ద్వారా పైకి వెళ్ళిపోతాయి. పైకి వెళ్ళిపోయి దీంట్లో ఇది డీస్టోన్ మిషన్ అంటారు. ఈ డీస్టోన్ మిషన్లోకి వస్తాయి. ఈ డీస్టోన్ మిషన్ ఏం చేస్తుందంటే ఈ బియ్యం నుంచి మళ్ళీ రాళ్ళు మట్టి వేరు చేస్తుంది. ఈ రాళ్ళు మట్టి ఏమంటుంటే ఇటు వెనక్కి పడుతుంటాయి. రాళ్ళు మట్టి అవన్నీ వెళ్ళిపోగా మేలు మీ ఒరిజినల్ బియ్యం ఇప్పుడు ఇది వస్తాయి. ఇంకా దీంట్లో రాళ్ళు కానీ మట్టి కానీ నూక కానీ తౌడు కానీ ముడి బియ్యం కానీ మెరుగలు కానీ ఏమి లేకుండా మిగిలిన బియ్యం బయటకు వస్తాయి. ఈ 10 సంవత్సరం పంట పాత ధాన్యం పాతోట్లో ఆడించాం ఇవన్నమాట. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఒకసారి కొద్దిగా మరీ ముడి బియ్యం కాకుండా మరీ వైట్ కాకుండా మీడియం పట్టు సింగిల్ పాలిష్ అంటారు. సింగిల్ పాలిష్ లాగా ఉంచుకొని కొంతమంది వాడతారు. కొంతమంది ఏమో ముడి బియ్యాన్ని తీసుకొని దాచిపెట్టుకొని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మిల్లుకి తీసుకొచ్చి మిల్లింగ్ చేస్తారు. అట్లా మిల్లింగ్ చేసేప్పుడు ఇంకొక కోన్ ఉంటుంది, ఈ కోన్లో పోస్తారు. ఈ కోన్లో పోస్తే మళ్ళీ వైట్ వస్తాయి వాటిని. ఇది పిండి మిల్లు. దీంట్లో గోధుమలు కానీ పచ్చిశనగపప్పు కానీ గోధుమలు పోసి పట్టుకుంటేనే గోధుమ పిండి వస్తుంది, పచ్చనగపప్పు పోతే శనగపిండి వస్తుంది. అట్లా రకరకాల జొన్నలు అయినా ఏది కావాలన్నా దీంట్లో పిండి పట్టించుకుంటారు. ఇది వచ్చేసి దీంట్లో మినపప్పు పట్టేది. ఇది మినువులు కందులు పప్పు చేయొచ్చు. ఇది మినువులు అంటే మినువులు పోసి కందులు పోసి పప్పు మాదిరిగా చేసుకోవచ్చు. గతంలో వెనకటోళ్ళు ఇసురాళ్ళలో ఇసురుకునేవాళ్ళు. ఇసురాళ్ళతో పని లేకుండా పప్పు ఆడేయచ్చు. ఇంకా ఈ ఉప్పుడు బియ్యం ఉంటాయి చూడండి, ఇడ్లీ రవ్వ వాడతారు. ఉప్పుడు బియ్యం ఇడ్లీ రవ్వ వాడేది. ఆ ఉప్పుడు బియ్యాన్ని కూడా తీసుకొని దీంట్లో మరబట్టుకొని గోధుమలు కానీ మొక్కజొన్నలు కానీ ఉప్పుడు బియ్యం కానీ వాటిని రవ్వ మాదిరిగా తయారు చేసుకొని ఉప్మా కూడా చేసుకోవచ్చు ఈ మిషన్లో. ఇది ముడి బియ్యం నుంచి ముడి బియ్యం పాలిషర్లోకి పోయి పాలిషర్లోంచి డీస్టోనర్ నుంచి బయటకు ముందుకు బియ్యం వచ్చిన తర్వాత ఆ బియ్యం ముడి బియ్యం మీద నుంచి ఫైబర్ తౌడు ఇటు సైడ్కి వస్తుంది. ఇది తౌడు అంటారు. ఈ తౌడుని గేదెలకు దానాగా వాడతారు. అది మొత్తం ప్యానల్ బోర్డు, దానికి అన్ని మెయిన్లు ఉంటాయి. ఇది మొత్తం రోలరు. ఈ రోలర్కి అన్నిటికి సంబంధించిన బెల్టులు ఉంటాయి. ఇది మోటరు, పెద్ద మోటార్ అనమాట, మెయిన్ మోటార్ ఇది. ఈ సాఫ్ట్ ఈ చివరి నుంచి ఆ చివరకున్న సాఫ్ట్, ఈ ఒక సాఫ్ట్నే ముందు మోటార్ తిప్పుద్ది. ఈ మోటార్ తిరిగినప్పుడు ఈ మోటార్కి చిన్న చిన్న పుల్లీలు ఉంటాయి. చిన్న చిన్న పుల్లీల నుంచి ఒక్కొక్క పుల్లి నుంచి ఒక్కొక్క బెల్టు ఆ లిఫ్టెడ్ బెల్ట్లకి, తర్వాత ఈ పాలిషర్కి, అవతల షల్లర్కి, తర్వాత చివరి ప్యాడీ క్లీనరు, వీటన్నిటి కూడా ఈ పుల్లి నుంచి చిన్న చిన్న చక్రాల ద్వారా బెల్టులు తిరుగుతుంటే ఒక్కొక్కటి రన్ అవుతాయి. అక్కడ మెయిన్ ఉంటుంది. ఆ మెయిన్ ఆఫ్ చేస్తే మొత్తం టోటల్ ఆగిపోయింది.
బస్సులకి 3 ఫ్యూజులు ఉంటాయి, కటౌట్లు మెయిన్. ఇది స్టార్టర్ అంటారు. మెయిన్లన్నీ ఆన్లో ఉంచిన తర్వాత మిల్ రన్నింగ్ అయ్యేప్పుడు ఈ స్టార్టర్ ఆన్ చేసుకుంటే స్టార్ట్ అవుద్ది.